హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజన్య అరవింద్ బ్లాగ్స్. ఇదేంటయ్యా మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు అని అనుకుంటున్నారా? మేమైతే స్నో వరల్డ్కి వెళ్ళామండి. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు వెళ్ళాము. నిజంగా అసలు ఇంత బాగుంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇదే ఫస్ట్ టైం అండి నేను వెళ్ళడం అనేది. చాలా అంటే చాలా బాగుంది. అంతగా బాగా నచ్చింది అన్నట్టు. నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా. నాకైతే నిజంగా కాశ్మీర్కి వెళ్ళినంత ఫీలింగ్ అనిపించింది అన్నట్టు. అంత బాగుంది. అయితే హైదరాబాద్ వెళ్ళాం కదా, అక్కడే ఇక మాకు మా బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇక దగ్గరగా ఉంది స్నో వరల్డ్. అయితే మా హస్బెండ్ వాళ్ళ మా బావగారి అబ్బాయి మా బృంద అయితే తీసుకురాలేదు, ఎందుకంటే 2 years బేబీ కాబట్టి అలౌ చేయలేదు. నిజంగా ఇక వెళ్ళేసినాము. చాలా బాగుంది. నిజంగా నా హ్యాపీనెస్ నా మాటలలో మీకు అనిపిస్తుంది, వినిపిస్తుంది. నిజంగా చాలా బాగుందండి. వాళ్ళు ఇచ్చిన డ్రెస్ కోట్ మంచిగా వేసుకున్నాము. వేసుకొని నిజంగా నాకు అసలు చెప్పాలంటేనే నాకు ఇంత ఆనందంగా అనిపించిందంటే చాలా బాగుంది. అసలు నేను ఎప్పుడు ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం అండి. ఇది లోపలికి వెళ్ళినాక ఇక్కడ ఎంట్రీ కనిపిస్తుంది కదా, అది స్నో వరల్డ్. లోపలికి వెళ్తే కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, డోర్ ఓపెన్ చేసిన తర్వాత వా అని ఒకటే ఇది అరిచేసాను. చాలా బాగుంది. ఇలా లోపలికి వెళ్ళేసరికి నిజంగా చల్లగా మన ఏసీ మాదిరిగా అనిపించింది. అసలు కళ్ళకి నాకైతే అబ్బా, మంచు అనేది ఇట్లా ఉంటదా? మామూలుగా అయితే మనము డీప్ ఫ్రిడ్జ్ లో కనబడుతూ ఉంటది, ఇంత గడ్డ కట్టినట్టుగా కనబడుతుంది కదా. సేమ్ అట్లనే ఉంది. కాకపోతే మంచు అనేది చేతికి ఇట్లా తాకిన తర్వాత నాకున్న ఆనందము అది వర్ణించలేము. అంత బాగుంది అన్నట్టు. అందులో అడుగు పెట్టిన తర్వాత ఎంత కూల్ అంటే అంత కూల్ గా ఉంది. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నా. అసలు ఇది మంచినా ఇట్లా ఉంటదా అన్నట్టు అనిపించింది. చాలాసేపు అక్కడే కూర్చున్నాను. నిజంగా చాలా బాగా అనిపించింది. అసలు నేను చూడనో అనుకున్నాను కానీ అమ్మో, నాకైతే చాలా ఆనందంగా అనిపించింది అన్నట్టు. అది ముట్టుకోగానే నాకు అంత ఏదో ఫీలింగ్ అనిపించింది. చాలా చల్లగా, ఎంత అంటే హాయిగా అనిపించింది. ఇక నేనైతే అక్కడ తిరిగేసినాను అనమాట. అక్కడ ఏంటంటే మేము వెళ్ళిన రోజు లక్కీగా చాలా తక్కువ మంది వచ్చినారంట. అయితే మేము అంతకు ముందు మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది ఉన్నారంట. లక్కీగా మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు అన్నట్టు, చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా బాగుంది. మా పిల్లలైతే మా మింటూ మా బృంద చాలా ఎంజాయ్ చేసారు. అమ్మ మమ్మీ ఇదేంటిది మమ్మీ, ఇదేంటిది మమ్మీ, ఇదేంటిది మమ్మీ అంటే ఐస్ గడ్డన్న ఇది తనకు తెలియదు కదా. మమ్మీ చాలా బాగుంది, ఐస్ 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 అనుకుంటా చాలా డాన్సులు చేసింది. తనకు నచ్చిన ఆటలు ఆడుకున్నది. నిజంగా ఈ ఏజ్ లో తను చూసింది కానీ నేను ఈ ఏజ్ లో చూడాల్సి వచ్చింది. నిజంగా చాలా బాగుంది. ఎప్పుడైనా మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ స్నో వరల్డ్ అయితే ఎప్పుడు మిస్ కాకండి. చాలా బాగుంటది. అందులోకి వెళ్ళినప్పుడు ఏదో ఫీలింగ్ మనం ఎక్కడికో వెళ్ళినామన్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టు. వచ్చినప్పుడైతే నిజంగా మర్చిపోకుండా వెళ్ళండి. దీంట్లో చిన్న చిన్నగా గేమ్స్ అనేటివి ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేసినాము. మా బృంద కూడా ఆడేసుకుంటుంది మంచిగా. నేనైతే ఇందులో కూర్చున్నాను. భలేగా అనిపించింది. నా హ్యాపీనెస్ నా మాటల్లోనే మీకు వినిపిస్తుంది కదా. చాలా బాగుంది. ఎప్పుడు వచ్చినా కానీ మిస్ కాకండి. మేము చాలా సార్లు వచ్చినాం కానీ ఇది ఉన్నదని నాకు అసలు తెలీదు. కానీ ఇప్పుడు వచ్చినప్పుడు అసలు మిస్ కాలేదు. నేనైతే మా హస్బెండ్ తీసుకెళ్లారు అక్కడికి. చాలా బాగుంది. ఎప్పుడు మిస్ కాకండి, ఓకేనా? అయితే ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ అయితే కొట్టండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో, ఓకేనా? ఇంకా ఇందులో మ్యూజిక్ కూడా ఉందన్నట్టు. మనకు నచ్చిన ఫోక్ సాంగ్స్ కూడా వేసిస్తారన్నట్టు. దానికి తగ్గట్టుగా మేము మస్తు డ్యాన్స్ చేసిన. నేనైతే పిచ్చిగా డ్యాన్స్ చేసినాను.
మీ షార్ట్ వీడియోస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. నా డ్యాన్స్ సింగిల్గా చేసినాను, మా హస్బెండ్తో చేసినాను, తర్వాత మా పిల్లలతో కూడా చేసినాను. చాలా బాగా ఎంజాయ్ చేసినాను. అయితే ఇష్టం వచ్చినట్టు దుమ్ము ఎగిరేసిన. నేనైతే అంతగా హ్యాపీనెస్ చెప్పుకోలేనంతగా ఉందన్నట్టు. ఇష్టం వచ్చినట్టు చేసేసిన. అంత బాగుంది. మా బ్యాక్గ్రౌండ్ అయితే చాలా మంది ఇలాగే వాళ్ళ హ్యాపీనెస్ తగ్గట్టుగా వాళ్ళు డాన్సులు చేసుకుంటా వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారన్నట్టు చాలా బాగుంది నిజంగా. వాళ్ళు ఇచ్చిన డ్రెస్లు నీట్గా వేసుకోవాలి. ఏది మిస్ చేసినా కానీ అక్కడ ఉన్న చలికి అసలు తట్టుకోలేరు అన్నట్టు. నేనైతే చేతుకున్నవి తీసేసినాను. అక్కడ మంచుని ముట్టుకునేసరికి చేతులు అన్ని ఇట్లా గట్టినాయి అన్నట్టు. అంత ఘోరంగా ఉన్నది. అసలు నేను డ్యాన్స్ చేస్తున్నానని అది ఊడిపోయింది. సర్లే అని పక్క పెట్టేసినాను. తర్వాత మంచును ముట్టుకునేసరికి ఏంటంటే భయము. నిజంగా చేతులన్నీ ఇట్లా కట్టేసినాయి. ఎవరైనా కానీ వాళ్ళు ఇచ్చిన డ్రెస్ కోడ్ ఖచ్చితంగా వేసుకోవాలని నేను తీసేయకండి. ఇంత చలిగా ఉండదు కావచ్చు, ఏహే పో అన్నట్టుగా వదిలేయకండి. నిజంగా వాళ్ళు ఇచ్చిన డ్రెస్ కోడ్ అయితే వేసేసుకోండి. తర్వాత అయితే మేము బయటకు వచ్చేసి వాళ్ళకి ఇచ్చేసి ఇక నేనైతే బయట ఇట్లా కూర్చున్నాను. ఇక నా హ్యాపీనెస్ ఎలా ఎంజాయ్ చేసినానో నా ఫీలింగ్స్ అన్ని మా హస్బెండ్కి ఇట్లా చెప్పుకుంటున్నాను. అసలు నా లైఫ్లో నేను చూడను అనుకున్నాను, కానీ మంచిగా తీసుకొచ్చినావు కదా అయ్యా అనుకుంటా మా హస్బెండ్తో మాట్లాడుతున్నాను. తర్వాత ఇక మా బృంద, నేను, మా మింటూ, మా హస్బెండ్ ఇక బయటకి అయితే వచ్చేసినాము. వాళ్ళ డ్రెస్ కోడ్ వాళ్ళకి నీట్గా మనకు ఎలా ఇచ్చారో వాళ్ళకి అలాగే ఇచ్చేయాలన్నట్టు. ఇక తర్వాత అయితే మేము బయటకు వచ్చేసినాము. మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం హైదరాబాద్కి వస్తే స్నో వరల్డ్ అయితే అస్సలు మిస్ కాకండి. ఇక నీదటే మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇంకా కొత్తగా వెళ్ళిన ప్లేసెస్కి మళ్ళీ ఒక వీడియో అయితే చేసి పెడతాను. ఇకనైతే మేము అసలు బయటకు వెళ్ళాలనిపించలేదు, కానీ చిన్నపిల్లలు కదా అంతగా మంచులో ఉండలేరు కాబట్టి మేము బయటికి వచ్చేసినాము.